కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. హామీలు అమలు కోసం సోనియా గాంధీకి జిల్లా నుంచి 1,00,000 పోస్టు కార్డులు పంపుతున్నామని తెలిపారు. ఇక మార్చి 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సీతాలక్ష్మి హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలను ఇవ్వడం జరిగింది. మార్చి 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే హామీలను ఇచ్చారో అవన్నీ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఖచ్చితంగా మహిళలందరికీ కూడా అందే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కోరుతా ఉన్నాము. మన గౌరవ జాగృతి అధ్యక్షురాలు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితక్క గారు ఆల్రెడీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారు. వారు ఇప్పటికే 10,000 పోస్ట్ కార్డులను కూడా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తూ ఉన్నారు. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే, ఏదైతే మహిళలకు ఇస్తానన్న 2,500 అయితేమి, స్కూటీలు అయితేమి, తులం బంగారం అయితేమి, ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే విధంగా చూడాలి. లేని ఎడల మార్చి 8వ తారీఖు నాడు మీరు ఒక ప్రకటన విడుదల చేయకపోతే పైన అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తా ఉందో దాన్ని తూచా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా